జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన శారదా కిచెన్‌లో ఆలు సమోసాలు ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాము. చూసారుగా ఈ ఆలు సమోసాలు చూడడానికి ఎంత స్మూత్‌గా వచ్చాయో, ఈ విధంగా ఎలాంటి బబుల్స్ లేకుండా ఆలు సమోసాలను ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ముందుగా నేనైతే ఒక 300 గ్రాముల మైదా పిండిని ఈ విధంగా తీసుకొని ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వాము, తగినంత ఉప్పు, అదే విధంగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసి పూర్తిగా ఈ విధంగా కలుపుకోవాలండి. ప్రతి కణానికి కూడా ఈ యొక్క నెయ్యి అనేటువంటిది పట్టాలి. తర్వాత దీన్ని చాలా తక్కువ నీళ్ళతో మరీ మెత్తగా కాకుండా, చపాతీ పిండిలా కాకుండా ఈ విధంగా చాలా గట్టిగా కలుపుకోవాలండి. ఈ సమోసాకి చేసుకునేటువంటి ఈ రోటీని తప్పకుండా కొంచెం గట్టిగానే చేసుకునేటువంటి విధానంగా చేసుకుంటే గనుక సమోసాలన్నీ కూడా ఎలాంటి బబుల్స్ లేకుండా స్మూత్‌గా వస్తాయండి. ఆ విధంగా మనం చాలా గట్టిగా కలుపుకోవాలి. చూసారు కదా! అది ఎంత గట్టిగా ఉందో ఇది చేసుకొని కొంతసేపు దీన్ని తప్పకుండా పక్కకు పెట్టుకోవాలి. ఇది కూడాను. ఏదైనా సరే ఆ రొట్టెకి చేసినా సరే, సమోసాకి చేసినా సరే కొంతవరకు కూడా ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. తర్వాత మనం ఉడికించినటువంటి ఆలుగడ్డలు తీసుకున్నామండి. ఇవి ఒక 5 ఆలుగడ్డలు తీసుకున్నాను. తర్వాత స్టఫ్ కోసం అని చెప్పేసి ఒక టేబుల్ స్పూను ధనియాలు, హాఫ్ టీ స్పూన్ సోంపు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా వేయించి ఈ విధంగా మనం క్రష్ చేసుకోవాలండి. దీనంతా క్రష్ చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్నటువంటి ఆలుగడ్డలను ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా! ఇవన్నీ కూడా మరి 90% వరకు ఉడికాయండి. ఈ విధంగా చేసుకొని తర్వాత ఒక కడాయి లోపల మనకు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని అందులో కావాల్సినంత ఆవాలు, అదే విధంగా జీలకర్ర కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ఇందులో జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకుంటున్నాము. చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే కనుక. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మిర్చీలను కూడా వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము ఇందులో దంచి వేసుకున్నటువంటి ఈ యొక్క మసాలానంతటిని కూడా వేసుకొని దీన్ని వేయించుకోవాలండి. తర్వాత కారము, తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత ఉంటే కనుక చాట్ మసాలా కూడా వేసుకోండి. కొంత వేసుకొని దీన్నంతా కూడా చిన్నగా మరి మాడకుండా కూడా ఫ్రై చేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుగడ్డలను వేసేసి మంచిగా ఫ్రై చేయాలండి. చేసిన తర్వాత ఇందులో కొంత కొత్తిమీర కూడా వేసేసుకొని తర్వాత దీన్ని అంతటిని కూడా ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. నిదానంగా పూర్తిగా అంతా మ్యాష్ చేసేసుకున్నామండి. దీన్ని కొంతసేపు వెయిట్ చేసేసుకొని దీన్ని పక్కకెట్టేసుకోవాలి, చల్లారబెట్టుకోవాలి. తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్నటువంటి డౌని తీసుకొని చిన్న చిన్నగా చపాతీకి చేసుకున్నట్టుగా చిన్నగా బాల్‌తో చేసుకొని చపాతీ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలండి. 2గా కట్ చేసేసుకోవాలి అన్నిటిని కూడా. చూసారు కదా! దీని మందం చూడండి, కొంచెం ఇదైతే మందంగా ఉండాలి. ఈ విధంగా ఉంటే మనకి సమోసా అనేటువంటి చాలా పర్ఫెక్ట్‌గా వస్తది. నేను చూపిస్తాను తర్వాత. ఈ విధంగా మనం అన్ని షీట్స్‌ని కూడా తయారు చేసుకున్నామండి. చేసుకున్న తర్వాత ముందుగా ఈ సమోసాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది మైదా పిండిని ఒక నీటి లోపల కొంచెం పేస్ట్ లాగా తయారు చేసేసుకొని ఆ 2 అంచులకి కూడా యాడ్ చేసుకోవాలి. పెట్టేసుకొని ఈ విధంగా మనం స్టిక్ చేయాలండి. కట్ చేసినటువంటి సైడ్‌కి ఈ విధంగా పెట్టేసి స్టిక్ చేసేస్తే చూసారుగా సమోసా మోడల్‌గా వస్తుంది మాదిరిగా. ఆ విధంగా వచ్చిన తర్వాత ఇందులోపల మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి స్టఫ్‌ని ఇందులో పెట్టేసుకుందాము. సరిపడా స్టఫ్‌ని పెట్టిన తర్వాత మళ్ళీ ఈ పేస్ట్‌ని మైదా పిండి పేస్ట్‌ని అంతా కూడా సైడ్‌లకి అప్లై చేసేసి, ఎందుకంటే ఊడిపోకుండా మంచిగా స్టిక్ అవ్వడం కోసం పెట్టామది. దీన్ని ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా మలవాలండి. దాన్ని మలిచేసి పూర్తిగా స్టిక్ చేసుకోవాలి పూర్తిగా అంతాను. బయటకి అంచులకి ఏది రాకుండా కూడా మొత్తము పిండితోటి మంచిగా పూర్తిగా స్టిక్ చేసేసుకుంటే మనం ఆ విధంగా మెలికబెట్టి మలిస్తే కనుక ఏం అవుతుందంటే సమోసా నిలబడడానికి ఉంటుందండి దానికి. ఆ విధంగా అన్ని సమోసాలను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ ఒకటి చూపిస్తాను చూడండి. ఇది హాఫ్ వరకు పేస్ట్ పెట్టేసాను. ఇటు సైడ్ హాఫ్ వరకు పేస్ట్ పెట్టేసాము. పెట్టేసిన తర్వాత ఆ 2 కూడా యాడ్ అయ్యేటట్టుగా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. చూసారు కదా! చిన్న ప్రెస్ చేస్తే అది మంచిగా స్టిక్ అయిపోతుందండి. తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి స్టఫ్‌ని అంతా కూడా పెట్టుకుంటున్నాము. పెట్టుకొని అదే విధంగా మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ లోపల మైదా పిండి పేస్ట్ అంతా కూడా అప్లై చేసేసి చూడండి ఆ విధంగా మెలకబెట్టేసి
వాళ్ళంతా కూడా స్టిక్ చేసుకోవడం అంతే. ఈ విధంగా చేస్తే కనుక సమోసా అనేటువంటిది నిలబడుతుంది. ఈ విధంగా మనం అన్ని సమోసాలను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కూడా అన్ని సమోసాలను మనం ప్రిపేర్ చేసుకుంటే కనుక చాలా చక్కగా వస్తాయి. ప్రిపేర్ చేసుకున్నటువంటి సమోసాలన్నింటినీ కూడా ఇప్పుడు మనము ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ముందుగా కడాయి పెట్టేసి, కడాయి లోపల ఆయిల్ పూర్తిగా వేడెక్కకూడదు, చాలా లైట్గా వేడెక్కాలి. యాక్చువల్లీ ఇది నాది కొంచెం వేడి ఎక్కువ అయింది, నేను స్టవ్ ఆన్ చేశానండి. స్టవ్ ఆన్ చేసిన తర్వాతనే వేసాను ఇది, కానీ తొందరగా స్టవ్ ఆన్ చేయడం వలన క్లియర్గా వచ్చేసాయి. ఇప్పుడు లాస్ట్ వేసాను చూడండి, దానికి అసలు బబుల్స్ రావట్లేదు. ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా బబుల్స్ రాకుండా ఉన్నప్పుడే మనం ఈ సమోసాలను వేసి చాలా లో ఫ్లేమ్ లోపలనే వీటిని వేయించుకోవాలి. ఎక్కువ బబుల్స్ అనేటువంటి చాలా వరకు రావద్దు. కొంతసేపు అయిన తర్వాత ఓకే, ఒక కలర్ వచ్చిన తర్వాత, లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత కొంత స్టవ్ ఎక్కువ పెట్టేసుకొని చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ విధంగా పూర్తిగా అన్నీ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించేసుకొని తర్వాత తీసేసుకోవాలి. ఈ విధంగా చూశారు కదా, ప్రతి సమోసాకి కూడా ఎలాంటి బబుల్ కూడా రాకుండా చాలా చక్కగా నీట్గా వచ్చేస్తాయండి. ఇది కొంచెం మనసు పెట్టి చేసుకోవాలి. మనకు స్పీడ్గా సమోసాలు కావాలంటే మటుకు తప్పకుండా బబుల్స్ వచ్చేస్తాయి. ఆ విధంగా బబుల్స్ రాకుండా చూసుకుంటే కనుక పర్ఫెక్ట్ సమోసా ఆ విధంగా ఉంటుంది. ఈ విధంగా అన్ని కూడా మనం చేసేసుకున్నాము చూడండి. ఆ విధంగా చేసుకొని స్టఫ్ కోసము మిర్చిలను కూడా కట్ చేసి కొంచెం ఉప్పు యాడ్ చేసేసి ఈ విధంగా వేసుకొని చూడండి ఎంత చక్కని సమోసాలు అయ్యాయో. ఇంత చక్కటి సమోసాలు ఈ విధంగా బబుల్స్ లేకుండా రావడం కోసము మనము ఒకటే అండి, లో ఫ్లేమ్లో నిదానంగా కాల్చుకుంటే కనుక ఎలాంటి బబుల్స్ లేకుండా స్మూత్గా వస్తాయి. చూడండి, ఈ విధంగా మనము ఇంటి లోపలనే మంచి సమోసాలు చేసుకొని ఇంటిల్లిపాది అందరం కూడా ఆనందంగా తినచ్చు. ఈ వర్షాకాలంలో మరి ప్రతిరోజు కూడా మనం మిర్చిలే వేసుకొని తినాం కదా, అప్పుడప్పుడు సమోసాలు కూడా చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా సమోసాలు మీరు కూడా చేసుకోండి. మీకు ఏ విధంగా కుదిరాయో మాకు తప్పకుండా కామెంట్ రూపంలో షేర్ చేయండి. తప్పకుండా మా శారదా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసము బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోలు తప్పకుండా చాలా పెడతామండి. మంచి మంచి వీడియోలన్నీ కూడా మంచి వంటకాలు చూద్దాము, అందరం కూడా నేర్చుకుందాము. ఓకే అండి, థ్యాంక్ యూ.